బాలీవుడ్ లక్కీ సినిమాలో స్నేహ ఉల్లాల్ కనిపించినప్పుడు ఐశ్వర్య రాయ్ పోలికలతో ఉన్న ఈమె ఖచ్చితంగా బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేస్తుంది అనుకున్నారంతా. అప్పటికే ఐష్తో విడిపోయిన సల్మాన్ కూడా స్నేహకి సపోర్ట్ గా ఉండడంతో ఇక తనకి తిరుగులేదనే అనుకున్నారు. కానీ విధి రివర్స్ గేమ్ ఆడింది. రావటమే పెద్ద హైప్ తో వచ్చిన స్నేహ ఉల్లాల్ తర్వాత బాలీవుడ్ లో నిరాదరణకు గురైంది. ఆ తర్వాత నెమ్మదిగా బాలీవుడ్ నుంచి దక్షిణాది వైపు అడుగులేసింది. ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ స్నేహ ఉల్లాల్. తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్, సింహ. కెరీర్ లో సింహ లాంటి భారీ చిత్రాలతో పర్వాలేదనిపించుకుంది. ఇదే సమయంలో వెన్నుగాయానికి గురవడం ఆమెకి కష్టాలు తెచ్చిపెట్టింది. విశ్రాంతి తప్పనిసరి కావడంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న ఆమెకి తెలుగులో కానీ తమిళంలో కానీ చెప్పుకోదగ్గ అవకాశాలు రావడం లేదు. దాంతో నిరాశకు గురైన ఆమె తిరిగి బాలీవుడ్ ప్రయత్నాలు మొదలుపెట్టి టాలీవుడ్ లో చాలానే అవకాశాలు దక్కినా వాటిని అందుకోవడంలో విఫలమైంది. టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నప్పుడే మళ్లీ బాలీవుడ్ పై కన్నేయడంతో స్నేహ ఉల్లాల్కు ఇక్కడ కూడా అవకాశాలు లేకుండా పోయాయి. అదే సమయంలో ఉన్నట్టుండి మాయమైపోయింది. దాదాపుగా 3 ఏళ్లుగా సినిమాలకు దూరమైంది. వార్తల్లో కూడా ఎక్కడా కనిపించలేదు. అంతా దాదాపుగా మర్చిపోతున్న దశలో హఠాత్తుగా ఊడిపడింది. ఇన్నాళ్లు తాను నటనకు దూరం కావడం వెనుక రహస్యాన్ని చెప్పింది. పాపం ఆరోగ్యం కారణం వల్లే ఇన్నాళ్లు కనిపించకుండా పోయిందట. ఇందుకు తనకు గల ఒక వ్యాధి కారణమని చెప్పింది స్నేహ ఉల్లాల్. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు బ్రేక్ తీసుకోవాలని తాను అనుకోలేదని, తన వ్యాధి కారణంగా ఇలా గ్యాప్ ఇవ్వక తప్పలేదని చెప్పింది స్నేహ ఉల్లాల్. రక్తానికి సంబంధించిన ఒక వ్యాధితో బాధపడ్డాను. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కారణంగా నేను మరీ బలహీనంగా మారిపోయాను. నా అంతట నేను కనీసం 30 నిమిషాల పాటు కూడా నిలబడలేకపోయేదాన్ని. దీంతో 2014 వరకు నాకున్న కమిట్మెంట్స్ ను పూర్తి చేసేసి గ్యాప్ తీసుకున్నాను. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోలేదు అని చెప్పింది స్నేహ ఉల్లాల్.